దగ్గర దగ్గర ఏలూరుకి వెళ్ళేసరికి సాయంకాలం 6:30, 7 7-8 అంటే డూమ్ లైట్ వేయించుకోవాలనే కామన్ సెన్స్ ఆయనకు లేదంటారా? ఎంత పిచ్చోడు కూడా లైట్ లేకుండా ప్రయాణం చేయడు బైక్ నైట్ టైమ్స్. కార్ అనుకోండి, ఒకటి లేకపోయినా ఒక లైట్ తో ప్రయాణం చేస్తారు, సింగిల్ లైట్ తో. కానీ బైక్ ఒకటే లైట్ కదా, ఆ ఒక్క లైట్ కూడా లేకుండా ఇండికేటర్ తో ట్రావెల్ చేద్దాంలే అని ఎలా అనుకుంటాడు ఒక మనిషి? లేదు. ఓకే, సింగిల్ ఇండికేటర్ తో, రైట్ సైడ్ ఇండికేటర్ తో ఎలా ట్రావెల్ చేస్తా అనుకుంటారు? ఇవంతా కూడా క్రియేషన్ మిస్టేక్ అండి. ఎవడో దీని వెనక దర్శకత్వం చేసినోడికి బుద్ధి లేదు, అన్ని తెలిసిపోయేలా చేశాడు. అంటే ఎవరున్నారు అనుకోవచ్చు సార్, ఇప్పుడు దాదాపు హిందూకి సంబంధించిన వాళ్ళ ఎక్కువ సమానత విలువ పైన మోటివేషన్ స్పీకర్స్ ఇచ్చే వ్యక్తి ఇతను. అంటే కులాలొద్దు, మతాలొద్దు, అందరం ఒకటే మనుషులం, హ్యుమానిటీతో బతుకుదామని చెప్పే వ్యక్తి. ఇతన్ని ఇట్లా ఎవరు చేసి ఉంటారు? నిజంగా హిందూకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముస్లిం సంబంధించిన వాళ్ళ పైన కామెంట్ చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా కింద కామెంట్ చేస్తా ఉన్నారు, పలానా ప్లేస్ కి ప్రవీణ్ వెళ్ళబోతా ఉన్నాడు, పలానా ఊర్లోకి వెళ్ళబోతా, ఇండికేషన్స్ వస్తా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఎవరున్నారు అనుకోవచ్చు అసలు? ఇప్పుడు పలానా వాళ్ళు ఉన్నారని నేను చెప్పడానికి నా దగ్గర ఎవిడెన్స్ లేదు. ఓకే, కానీ ఒకటైతే చెప్పగలను, ప్రవీణ్ పగడాల గారు బ్రతికుంటే ఈయన వాక్చాతుర్యం, ఈయనకున్నటువంటి జ్ఞానం, ఆయన మేధస్సు, ఆయన తెలివితేటలు, ఆయనకున్న ఫినాన్షియల్ సపోర్ట్, ఆయన హోదా, దీన్ని బట్టి భారతదేశంలో చాలా మటుకు ఇతర మతస్థులు, పరమతస్థులు క్రైస్తవ్యంలోనికి వచ్చే అవకాశం ఉంది అని ఎవరో కన్ను ఈయన మీద పడింది. ఓకే, ఇతన్ని లేపేస్తే ఆ ప్రమాదం జరగదని లేపేసి కుట్ర చేశారు, లేపేశారు. ఓకే ఓకే, దీనికి సంబంధించి అలాగే ఏదైతే ప్రవీణ్ పగడాల గారి వైఫ్ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టింది దీనికి సంబంధించి. అంటే ఏం కూడా చెప్పట్లేదు, అంతా దేవుడే చూసుకుంటా. ఎందుకు ఎవరున్నారో చెప్పేస్తే కొంచెం ఏదైనా పోలీసులకు ఎంక్వైరీ విషయంలో సహాయపడే అవకాశం ఉంటది కదా. ఫ్యామిలీకి థ్రెట్ ఉంది. ఓకే, అది వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వార్నింగ్ ఉంది, థ్రెట్ ఉంది. కాబట్టి ఒక మనిషిని పోగొట్టుకున్న మనం ఇంకొక మనిషిని ఎందుకు పోగొట్టుకోవాలి కుటుంబంలో అన్న భయాందోళనతో అదొకటి. రెండవది ఏంటంటే యేసు ప్రభు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, ఆయన నినాదం ఏంటి, శత్రువుని ప్రేమించు, ఎవరినైనా క్షమించు. ఓకే, దాన్ని బట్టి వార్నింగ్స్ ని బట్టి ఆ రెండింటిని బేస్ చేసుకునే వాళ్ళు మేము క్షమించేస్తున్నాం, మీరు క్షమించండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. ఓకే, అలాగే ప్రవీణ్ పగడాల గారికి మద్యం అలవాటు ఉంది, అలాగే డ్రంక్ అడిక్టర్, ఏదైతే డ్రంక్ అడిక్టర్ ఇతర వ్యసనాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కొందరు హిందూకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇతర యూట్యూబ్ ఛానల్ చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా? అది అవగాహన లోపం అండి. ఎందుకంటే నేను చెప్తాను, బహిరంగ వేదికల మీద వేల మందిలో, యూట్యూబ్లలో, మీడియాలో నేను ఒకటే చెప్తాను, అభినయ్ దర్శన్ అని నేను డ్రగ్ అడిక్ట్ ని, తాగుబోతుని, తిరుగుబోతుని, సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు అన్ని చేశాను. అదేంటి, నా గతం, నా పాస్ట్ లైఫ్. ప్రెసెంట్ ఏంటి, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా యేసు ప్రభులోకి వచ్చాక ఒక నిష్టగా దీక్షలో ఉంటూ మంచి ప్రవర్తనతో బ్రతుకుతున్నా. ఇది ప్రస్తుతం, అది గతం. కొంతమంది హైందవుల పెద్దలు ఏం చేస్తున్నారంటే గతంలో ఆయన చెప్పింది కట్ చేసి పెట్టి, ఇదిగో ప్రవీణ్ పగడాలే చెప్తున్నాడు, నేను తాగుతాను, నేను తింటాను, నాకు డ్రగ్గిస్ట్ ని అని చెప్పి, కాబట్టి తాగిదారు. ఇంతవరకు కరెక్ట్. అది గతాన్ని తీసుకొని ప్రస్తుతానికి టాలీ చేయడం కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. ఓకే, ఆయన ఒకవేళ సరే తాగుతాడే అనుకుందాం, ఆయన స్థాయికి ఆయన తాగాలనుకుంటే రోడ్డు మీద ఉన్న చిన్న వైన్ షాప్కి వెళ్తాడా? అదే విజయవాడలో 20,000 పెట్టి నోవాటెల్లో రూమ్ తీసుకొని 10,000 బాయ్కి పడేసి ఏ బ్రాండ్ కావాలంటే బ్రాండ్ తీసుకుని తాగలడు. ఆయన స్థాయి అది. లేదు ఇక్కడ కూడా ఎవడో చూస్తాడు అనుకుంటే అక్కడే బైక్ పక్కన పెట్టేసి అక్కడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వెళ్ళి హైదరాబాద్ నుంచి ఏ అమెరికానో, ఏ స్విట్జర్లాండో, ఏ బ్యాంకాక్ వెళ్ళిపోయి లక్షణంగా జల్సా చేసి జీవితాన్ని 4 రోజుల తర్వాత మరలా ఏం తెలియదు లాగలదు. ఆయన హోదా, ఆయన స్థాయి, ఆయన ఫైనాన్షియల్ బ్యాకప్, ఆయన 2 సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఆయన స్థాయి అది. తాగాలనుకుంటే రోడ్డు మీద చిల్లరగా ఎందుకు తాగుతాడు? రోడ్డు మీద చిల్లరగా ఎందుకు కూర్చుంటాడు? ఆయన స్థాయి, హోదా ఏంటి? సరే అవి కూడా కరెక్టే అనుకుందాం. ఇలా ఫుటేజెస్ లో దొరికిన వ్యక్తి అంటే గతంలో ఎక్కడ పడిపోయి ఉంటాడు? అలాగా ఇదే నిజమైతే విజయవాడలో పాలిమానిల్ గారి చర్చిలో కొన్ని వేల మంది ఆయన సంఘానికి వస్తుంది. ఆ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, ఈయన ప్రసంగం చేయడానికి వెళ్ళాడు. అంటే విజయవాడలో నన్ను గుర్తిస్తారన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అక్కడ తాగి తూగి పడిపోతాడు. ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటది కదా. సిగరెట్ తాగేటోడు అమ్మా నాన్న తెలియకుండా తాగేటోడు అసలు ఆ వీధిలో తాగడు. ఎందుకు? ఎవడని చూస్తే మా అమ్మ చెప్తాడేమని భయం. అలా తాగకుండా ఉంటాడా?
ఏ చెట్టు పక్కకు పోయి ఏ గోడ పక్కకు ఏ బాత్రూమ్ లోకి పోయి తాగుతాడు. అవును. ఓ చిన్న పిల్లోడికి అంత సెన్స్ ఉన్నప్పుడు ఉమ్, ఈయన ఒక లక్షల మందిని ఇన్స్పిరేషన్ ఈయన, ఉమ్, ఇన్ఫ్లుయెన్స్ ఈయన అదే ప్రాంతంలో సువార్త ప్రసంగాలు చెప్పి ఉమ్, అదే ప్రాంతంలో ఫేమస్ అయిపోయి అదే ప్రాంతంలో మళ్ళీ మంది కొడతాడు. ఎంత మాస్క్ పెట్టుకుంటే మాత్రం ఉమ్, కళ్ళని చూసి గుర్తుపడతారు ఎవరైనా, అవును. నడకను చూసి గుర్తుపడతారు, బాడీ లాంగ్వేజ్ చూసి గుర్తుపడతారు. భయం ఉండదా? అవును. మరి ఇలా తాగడంటే ఎలా నమ్ముతారు? ఉమ్, సో ఇవన్నీ ఫేక్ అండి. దిస్ ఇస్ ఆల్ క్రియేషన్. ఉమ్, ఎవరినో పెట్టి ఉమ్, ఒక యాక్టర్ ని పెట్టి ఓకే. డైరెక్షన్ చేశారు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందని మీరు అంటా ఉన్నారు, కానీ ఎందుకు పోలీసులు బయట పెట్టట్లేదు అసలు? దీనికి ఎవరు ఉన్నారు అని చెప్తుంది కదా, ఇప్పుడు బయట యాక్సిడెంట్ అంటే క్రైస్తవులు తిరగబడతారు, మర్డర్ అంటే ఎవడున్నాడు బయటికి తిండి అంటారు, అవును. అనుమానాస్పద మృతి అంటే మరి మీరేం చేశారు ఇన్ని రోజులు అంటారు. అవును. ఏది మాట్లాడినా వాళ్ళకి ఇబ్బందే. ఉమ్, ఎందుకు వచ్చిన గొడవ? ఓకే. కుటుంబం కూడా మాలాగానే సైలెంట్ గా దీన్ని క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి, ఇష్యూ పెద్దది కాకుండా సర్దుమణిగించే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఉమ్, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళని పిలిపించి 4 గోడల మధ్యలో దాన్ని ఓకే. ముగించేశారు. ఓకే సార్, ఇది ఇలా జరుగుతున్న విషయంలో అజయ్ బాబు గారు కూడా ఏదైతే హిందూ సమాజానికి సంబంధించిన సీతారాముల విషయంలో కొన్ని హాట్ కామెంట్ చేశారు, ఇందువల్ల అతన్ని అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వారంటీ లాంటిది ఏమి రిసిప్ట్ లాంటిది ఇవ్వకుండా డైరెక్ట్ గా ఒక దొంగతనం ఒక వ్యక్తిని ఎత్తుకుపోయినట్టుగా కారులో వచ్చి ఒక 5గురు ఇండైరెక్ట్ గా ఎత్తుకుని వెళ్ళిపోయారు ఇంటి దగ్గర నుంచి. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు అసలు మరి? ఇప్పుడు నార్మల్ గా అరెస్ట్ చేస్తే ఈ రోజు అజయ్ బాబు అనే వ్యక్తి న్యూస్ ఇంత వైరల్ అవ్వదు కదా. అవును. యావత్ 2 రాష్ట్రాల క్రైస్తవ ప్రజలు అజయ్ బాబు అని అన్నారు కదా నార్మల్ అరెస్ట్ అయితే. ఇది అంతా కూడా ప్లాన్ అండి. అంటే ప్రవీణ్ మర్చిపోయినట్టుగా చేయటానికి ఇదంతా ఒక కుట్ర. ఇలా చేస్తే ఎందుకు భయపడ్డాం మేము? అసలు వచ్చింది పోలీసులా దొంగల? అవును. తీసుకెళ్ళింది పోలీస్ స్టేషన్ కా చంపడానికా? అవును. ప్రవీణ్ పగడాల గారిని చంపిన వాళ్ళే వచ్చారా? ఇంకొక సేవకుని పోగొట్టుకుంటామా? ఫస్ట్ మాలో భయం క్రియేట్ చేశారు. అవును. ఒక్కసారిగా ప్రవీణ్ పగడాల గారిని మర్చిపోవటానికి ఆ ప్లేస్ లో ఈయన తీసుకొచ్చి పెట్టారు. 20 గంటలు ఈయన కోసమే ఫోన్లు, ఈయన కోసమే టెన్షన్. ఈయన కూడా ఏమైపోద్దు, చంపుతారా భయం డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ప్రణాళిక, ప్లాన్ ఇదంతా కూడా. ఓకే. అతను అయితే చెంచల్ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ఫ్యామిలీ కూడా దాదాపు అక్కడే స్టే చేసుకున్నారు. అక్కడే భయభ్రాంతులకు గురవుతూ అక్కడ ఉన్న పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు చిత్రహింసలు చేస్తా ఉన్నారు, లకారంతో తిడతా ఉన్నారు, అతనికి గుండు కొట్టేసి అన్నట్టు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి సుబ్బు అనే అడ్వకేట్ గారు మాకు చెప్పినట్టు పరిస్థితి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? డే 1 నుంచి నేను కూడా ఇష్యూలో ఉన్నానండి, ఇన్వాల్వ్ అయి ఉన్నా, అని చూస్తున్నా, రియాలిటీలో ఉన్నాను నేను. సుబ్బు చెప్పినా ఎవరు చెప్పినా సరే వాస్తవాలు మాట్లాడాలి. జరిగింది ఏంటంటే అవమానకరంగా గుండు కొట్టించారు. అంటే పూర్తిగా గుండు కాదు, చిన్న జుట్టు పెట్టి కట్ చేశారు. ఇప్పుడు అజయ్ బాబు కూడా నిన్న మేము కలిసినప్పుడు బాధపడింది. అన్నా నేను లోపలికి పోయినందుకు బాధపడలేదు, జుట్టు మొత్తం కత్తిరించారు. అంటే దేనికన్నా అట్లా కట్ చేయడం? వ్యక్తిగత కక్ష ధోరణి ప్రదర్శిస్తున్నారండి. రెండవ ప్రాబ్లం ఏంటంటే బయట నుంచి వాళ్ళ కుటుంబీకులు ఆయనకు కొన్ని బట్టలు డ్రెస్సెస్ పంపిస్తున్నారు. అంటే డ్రెస్సులు లేవు కదా మరి. అవును. 6 జతలు పంపిస్తే అవి అతనికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలియదు. నేను కొంత డబ్బు ఇచ్చాను క్యాంటీన్ లో ఫుడ్ కోసం, అది ఇవ్వలేదు. బయట నుంచి ఏది పోనివ్వటం లేదు. అంటే పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. ఎవరైతే కిడ్నాపర్స్ ఉన్నారో వాళ్ళు పోలీసు వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. అంత వ్యక్తిగత కక్షపూరితమైన ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. అంతే తప్ప ఇక లకారాలు తిట్టడం, మకారాలు తిట్టడము, తర్వాత ఆయన ఏదో చిత్రహింసలు పెట్టడం అన్ని కూడా కొట్టి పారేల్సినట్టు వాస్తవాలు. ఓకే. దీనికి సంబంధించి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసే ప్రయత్నం చేశారు. అజయ్ బాబు వాళ్ళ ఫ్యామిలీ కలిసి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? కలిసాను, ధైర్యంగా ఉన్నారు అందరూ, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు పాపము. చాలా అడ్వకేట్స్ ని పెట్టారు, బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. ఏదేమైనా అజయ్ బాబుని త్వరలో బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. ఓకే. దీనికి సంబంధించి అయితే నిన్న బెయిల్ వచ్చిందని చెప్పారు నిన్న సాయంత్రం, మళ్ళీ ఇప్పటికే బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. 5 పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని చెప్తున్నారు. 5 పోలీస్ స్టేషన్ లో దేనిపైన ఎందుకు కేసు? ఇలాంటివి మతపరమైనటువంటి విద్వేషాలతో కూడినటువంటి భావన కలిగిన వాళ్ళు, మా మతాన్ని తిట్టాడని, మా దేవుణ్ణి ఇలా అన్నాడని, అలా అన్నాడు, కించపరిచాడు, రకరకాలుగా ఆయన మీద 5 స్థలాల్లో 5 పోలీస్ స్టేషన్ నుంచి కేసులు వస్తాయి. వాటన్నింటి ఇప్పుడు బయటికి తీస్తున్నారు. వాటన్నిటి నుంచి ఆయన బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరి బెయిల్ క్యాన్సిల్ అయిందా అవన్నీ తెలియని విషయాలు మాట్లాడడం అనవసరం కదా. ఎవరైనా అడ్వకేట్ గారే చెప్తా ఉన్నారు కదా, ఆయన తరపు వాదించే అడ్వకేట్ కి ఈ విషయంలో 1 రోజు ట్రావెల్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన చేతుల్లో లేదు, వేరే అడ్వకేట్ డీల్ చేస్తున్నారు. సో ఆయనకి వాస్తవాలు తెలియదు.
కాబట్టి ఆయన వారి అవగాహన లోపం మనం పురుషుడు. ఓకే, చివరిగా ఏం చెప్పాలనుకుంటే పాస్టర్ ప్రవీణ్ సంబంధించింది కావచ్చు, ఇటు అజయ్ బాబు సంబంధించింది కావచ్చు, అసలు ఏం జరగబోతుంది? నిజంగానే పాస్టర్ ప్రవీణ్ లాగానే ఏమైనా చేయబోతా ఉన్నారా మరి అజయ్ బాబు అని చెప్పేసి కూడా క్రిస్టియన్స్ నుండి ప్రజలు కూడా భయపడతా ఉన్నారు. ఏం దీనికి సంబంధించి ఏం చెప్పాలి? సమస్య లేదండి. ఉమ్, మరొక పాస్టర్ ని మరొక క్రైస్తవుని ఉమ్, ప్రవీణ్ పగడాల గారి యొక్క స్థానంలో పెట్టదలుచుకుంది. ఓకే, అంటే ఆ మరణం స్థానం, ఉమ్, ఆయన స్థానం చాలా గొప్పది. ఓకే, ఆ స్థానంలో పెడతాం తప్ప ఆ దుర్ఘటన స్థానంలో ఇంకొక సేవకుని మేము చూడదలుచుకోలేదు.